బ్రతకలేవు, చచ్చిపోతావు. ఈ హెడ్కి బాడీ కనెక్టివిటీ. దేవుడు అన్నాడు, నేను శిరస్సును, ఐ ఆమ్ ద హెడ్. ఒక సంఘానికి హెడ్ అయిన మనమందరం ఆయన శరీరం, మన మిగతా బాడీ పార్ట్స్. ఆయన హెడ్. ఆ హెడ్తో కానీ మీకు కనెక్షన్ లేకపోతే ఇక మీరు ఉన్నా చచ్చిపోయినట్టు. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హెడ్డే లేనప్పుడు నీ బ్రతుకు. చాలామంది దేవుడి బిడ్డలు అని అంటున్నారు, కనెక్షన్ లేదు. ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఈ లైట్లు వెలుగుతున్నాయంటే, ఈ ఫ్యాన్లు వెలుగుతున్నాయంటే, ఏసీలు పనిచేస్తున్నాయంటే, ఈ సౌండ్ సిస్టమ్ పనిచేస్తుందంటే దానికి కనెక్షన్ ఉంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్, పవర్ కనెక్షన్ ఉంది. పవరు ఒక్కసారి ఆ మెయిన్ పైడి లాగేయండి, ఆ మెయిన్ పైకి స్విచ్ లాగేయండి, కనెక్షన్ పోయింది, అన్నీ ఆగిపోతాయి. ఒక లైట్ పనిచేది, ఫ్యాన్ పనిచేది, ట్యూబ్లైట్ పనిచేది, ఏది పనిచేది, ఎవ్రీథింగ్ స్టాప్. కనెక్షన్ పోయింది. ఇవాళ చాలామంది దేవునితో కనెక్షన్ పోయింది, దేవునితో సరైన కనెక్షన్ లేదు. అందుకని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నా. నేను ఇంత కష్టపడి వాక్యం విని వాక్యం చెప్పి వెళితే ఇలా ఎవరో అన్నారని చెప్పగానే అమ్మగారు చెప్పారు నాతో, ఏమండి అలా అడుగుతున్నారంట, ఏంటి బుధవారం చెప్పలేదంట మా ఊర్లోని, అందుకనే రావాలా అని అడుగుతున్నారు, ఎవడు రావట్లేదనంట, అసలు రావద్దని చెప్పే వాళ్ళకి అన్నాను. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్ సెండింగ్ సిల్లీ జోక్స్. నీకు రావాలని రాకపోతే, ఇష్టం లేకపోతే ఇంటికాడు ఉండు, నేను బలవంతంగా రమ్మని ఎవడో చెప్పలా. బట్ కనెక్షన్ ఉన్నాడు రాకుండా ఉండలేడు. అది నేను అంటాను. రాకుండా ఉండలేం మనం, బ్రతకలేం మనం, జీవించలేం మనం. అలా జీవించే వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. అలా జీవిస్తే కలిగే దీవెనలు చెప్పుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలైనటువంటి మనం మొదటి దీవెన మనం చదివాం దేవుని వాక్యంలో నుంచి, ఆయనతో కనెక్షన్ గురించి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ మనం గమనించినట్లయితే, తండ్రి మనల్ని క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినా అలాగే మనమును నూతన జీవం పొందిన వారే నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన ఆయన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. అంటే బాప్తీసం ద్వారా మనం ఆయనతో ఐక్యం చేయబడ్డాం. ఆయనతో ఐక్యం ఏందులో? ఆయన శరీరం, ఆయన మరణములో ఐక్యం చేయబడ్డాం. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఆయన పునరుద్ధానంలో ఐక్యం చేయబడ్డాం. యు ఆర్ యూనిటీ ఇన్ క్రైస్ట్. ఈ మాట మనకి 5వ వచనంలో కనబడుతుంది ఐక్యత గురించి. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారు. దట్స్ కాల్డ్ యూనిటీ. యు ఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ అ ఫ్యామిలీ మెంబర్, గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం. అందుకనే మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చి ఊళ్ళమ్మడ తిరగం. ఆ రోజు ఆదివారం ప్రాముఖ్యంగా ఎంచుకుంటాం. ప్రభు బల్లని మనం పాలు పంపులు పొందుతాం. సమ్ పీపుల్ కనెక్షన్ లేదు, ప్రభు బల్ల లేదు. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మనం చదివినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నా శరీరాన్ని తింటేనే, నా రక్తము త్రాగితేనే నాలో మీరు, మీలో నేను. నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నా యందును నేను వాని యందును నిలిచి కనెక్షన్ ఉంటుంది. మీరు నా శరీరం తినట్లేదు, నా రక్తం తాగట్లేదు అని కనెక్షనే లేదు. కొంతమంది నెలకు ఒకసారి తింటున్నారు, నెలకు ఒకసారి తాగుతున్నారు, సంవత్సరానికి ఒకసారి కొంతమంది, కనెక్షనే లేదు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారో తెలుసా మీకు? ప్రభురాత్రి భోజనాన్ని బల్లని రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు చర్చికి రాకుండా బయట ఇచ్చేస్తారు. ఆ బయట అందరు తీసుకోవచ్చు, ఎవరు పడతారు. అరే బాప్తిజం తీసుకునే వాళ్ళు బల్ల తీసుకోకూడదు అనే విషయం చెప్పడం ఒక పాస్టర్గా నీకు తెలియనప్పుడు నువ్వు పాస్టర్ పని ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లా. నిన్ను దేవుడు పాస్టర్గా చేశాడా? పరిశుద్ధాత్మ నిన్ను పాస్టర్గా చేశాడా? నీకు నువ్వు పాస్టర్ అయిపోయావా? పరిశుద్ధాత్ముడు మనల్ని దైవజనుడిగా చేస్తాడు. పాస్టర్గా మనల్ని చేసింది ఎవరు? దేవుడు చెయ్యాలా? ఇవాళ తనకు తాను పాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మ నిన్ను నన్ను పాస్టర్గా చేస్తాడు. దైవజనుడిగా చేయాలంటే బైబిల్ చెప్తుంది తన స్వరక్తాన్ని ఇచ్చి దేవుడు సంపాదించినటువంటి తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచును. నిన్ను పాస్టర్గా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరు ఏ సంఘం మీద? నీ సంఘం కాదది. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘం.
ఇట్ ఈస్ హిస్ చర్చ్. ఆయన సంఘానికి దైవజనుడిగా పరిశుద్ధాత్ముడు నిన్ను నియమించడం ద్వారా ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఇవాళ ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అయిపోయారు. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అనుకుంటాం. రాత్రి పాస్టర్ ఒక్కొక్కడిలాగా ఇంటికి ఒక సంఘం, వీధికి ఒక సంఘం. ఎవడు పడితే పాస్టర్ అయిపోయి కనుక తన అర్థం ఏమిటి అంటే మన ఇష్టం. వాళ్ళకి ఎవరికి బల్ల ఇవ్వాలో ఎవరికి బల్ల ఇవ్వకూడదు. ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, అదేం చేస్తారు, వాళ్ళు ప్లేట్ తీసుకెళ్తారు, వాళ్ళు వెండి పళ్ళెం అంట. ఆ వెండి పళ్ళెం మీద ఏం చేస్తున్నారు, రొట్టె ద్రాక్ష రసం అందించి ఏమంటున్నారు, స్పెషల్ కానుక ఇవ్వాలంటున్నారు. స్పెషల్ కానుక ఇది మళ్ళా కానుకలు పడతారు, కానీ ఇదొక స్పెషల్ కానుక. ఒరే ఎర్రోడే, ఎవడు చెప్పాడు నీకు ఇలాగా కానుక పడతావా? బల్ల దగ్గర కానుక పడుతున్నావు అంటే లంచం అడుగుతున్నావు నువ్వు. బల్ల దగ్గర మన తప్పులు ఒప్పుకోవడానికి కదా. ప్రభు నేను తప్పు చేశాను, ఇదిగో నాయన, ఇదిగో 1000 పదార్థాలు తీసుకో, నన్ను మాత్రం చెప్పించకుండా కొంచెం సహాయం చేయి ప్రభు అని భయపెట్టేస్తున్నావు నువ్వు వాళ్ళని. ఎంత తప్పండి. ఇవాళ మొత్తం మచిలీపట్నం బెల్ట్ అంతా ఇలాగే ఉన్నారంట. నాకు మొన్న చెల్లపల్లి మీటింగ్కి నేను వాక్యం పిలిస్తే మొత్తం చెప్తున్నా, ఆ బెల్ట్ అంతా ఇదే. ఏది, వాళ్ళ దగ్గర కానుకలు దండుకోవడం, స్పెషల్ కానుక. ఇంకా అన్ని మిషన్లు ఉన్నాయి, బైబిల్ మిషన్. అన్ని చర్చిలు బైబిల్ మిషన్ చెప్పలేము. అన్ని మిషన్లతో కలిసి, అన్ని చర్చిలతో కలిసి. ఇది ఎంత విచిత్రకరమైన సంగతి అండి. కనెక్షన్, అది దేవుడితో కనెక్షన్. నా శరీరం తిని 6వ అధ్యాయం 56వ వచనంలో, మీరు నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగితేనే కానీ నాలో మీరు చూసారా అంటే నేను వాని యందును నిలిచి ఉంటాం. కనెక్షన్ ఉంటుంది. శరీరం తినలేనుడు రక్తం తినని కనెక్షన్. అందుకని ఇస్కరియోతు యోధా మీరు గమనించారో లేదో, వాడు వచ్చాడు, ప్రభు బాల తీసుకోలేదు. ప్రభు రొట్టెని పిలిచి వాడికి ఇవ్వడంతోనే ఇంకా పాత్ర తీసుకోకుండానే వాడు అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయాడు. లాస్ట్ సప్పర్లో వాడు పాలు పంపులు పొందలే. ఎందుకు? నాకు కనెక్షన్ లేదు నీకు. వాడికి వాడే తెంచేసుకున్నాడు. అంటే కనెక్షన్ అసలు నిజంగానే కనెక్షన్ లేదు. అందుకని ఇవాళ పరలోకంలో ఏ మూల ఎతికినా ఇస్కరియోతు యోధా కనబడ్డ మనకి. ఈజ్ ఇన్ హెల్, నరకంలో ఉన్నాడు. దేవుని బిడ్డ అయి ఉండొచ్చు, ప్రభుతో తిరిగినోడై ఉండొచ్చు, ప్రభు వాక్యం విన్నవాడై ఉండొచ్చు, శిష్యుడై ఉండొచ్చు, అపోస్తులుడై ఉండొచ్చు. బట్ స్టిల్ యు ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు నిజంగా రక్షించబడాల. ఇవాళ చాలామంది పాస్టర్లు ఇంకా రక్షించబడకుండా సేవ చేస్తున్నారు. చాలామంది బిషప్లు, అపోస్తులు అని చెప్పి వాళ్ళు రక్షించబడకుండా సేవ చేస్తారు. ఇంకా విశ్వాసాల సంగతి ఆలోచించండి. షో పుట్టప్ మాట. ఇవాళ ఈ మీటింగ్లు ఎందుకు అని అంటే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకొని మనకి దేవుడికి ఉన్న కనెక్టివిటీ ఎలాగుంది, ఏ రకంగా కనెక్షన్ ఉంది. ఆర్ వి ఫ్యామిలీ, ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నావా? అది మొదటిది మనం నేర్చుకున్నాం. మనం మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబ సభ్యులం అయిపోయాం. అలాంటి వారిని ప్రభువు రేపు పొద్దున లేపుతాడు. బైబిల్ చెబుతుంది అక్కడ 54వ వచనంలో మనం చదివితే, 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, నా శరీరాన్ని తిని రక్తం తాగువాడు అంచుదినమందు నేను వాడిని లేపుతాను. అంటే నా శరీరాన్ని తినకుండా, నా రక్తాన్ని త్రాగకుండా మీకు నిత్య జీవం కూడా లేదు. నా శరీరాన్ని తినకపోతే నిత్య జీవం లేదు మీకు. మీరు అంచుదినమందు లేపబడలేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అండ్ దట్ ఈస్ ద రీజన్ గాడ్స్ కమ్యూనియన్ వెరీ ఇంపార్టెంట్. And thank you Lord for making me your child. నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరికీ పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1:12, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. తనని అందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా నా నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం. యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్స్ ఫ్యామిలీ. దేవుని పిల్లలం మనం. చూసారు ఎంత గొప్ప ధన్యత. తనని అందరూ అంగీకరించారు వారందరికీ, అనగా నామమందు విశ్వాసం వచ్చిన వారందరికీ దేవుని పిల్లలు. నౌ గాడ్ ఆర్ యు మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. అందుకనే ప్రభు బల్లలో పాలు పంపు, అది ఆశీర్వచన పాత్ర. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, 1 కొరింథీయులు 10:16లో మనం గమనించినట్లయితే, మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. అనగా అర్థం ఏంటి? క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా, అదే దీవించు పాత్ర. యుల్ బి బ్లెస్డ్. చాలా మంది బ్లెస్సింగ్ లేదు. వై? బికాజ్ నేను ఇవాళ కొంతమంది ఉన్నారు, ఆదివారం చర్చికి వచ్చి సంవత్సరాలు అయిపోతాయి, నెలలు అయిపోతాయి. బాప్తిసం తీసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నది దేవుని వాక్యం అంటే లెక్కలేదు, పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదు.
ఇవాళ కొంతమంది ఇక్కడ కూర్చున్నారు తల్లులు, మీ పిల్లలు ఎలాగున్నారో ఆలోచించారా? మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారు, ఇంజనీర్లు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, అమెరికాలో ఉంటున్నారు, లండన్లో ఉంటున్నారు, కెనడాలో ఉంటున్నారు, ఇంకొక దేశాల్లో ఉంటున్నారు. కానీ దేవునితో కనెక్షన్ ఉందా నీ బిడ్డలకి? ఒకవేళ నీ బిడ్డలకి కనెక్షన్ లేకపోతే నీ బిడ్డలు ఎంత చదివినా ఎంత డబ్బులు సంపాదించినా జీరో, సున్నా అని అర్థం. అందువల్ల ఏ ఉపయోగం లేదు. కనుక నువ్వు ప్రార్థన చేయవలసింది ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు పరలోకానికి వెళ్ళడం గురించి ప్రార్థన చేయాలి. ఒకరోజు ఈ డబ్బుల సంపాదన అంతా వదిలేసి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఉండవు, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ తాత్కాలికం. రాత్రి మీటింగ్లో నేను వాక్యం చెప్పినప్పుడు అందరూ ఏడ్చారు. ఎందుకో తెలుసా? వచ్చిన జనంలో 95% అందరూ ఆడోళ్లే, ఓన్లీ 5% మగోళ్ళు ఉన్నారు. మొత్తం చర్చ నిండిపోయింది చాలా వరకు. కానీ యవనస్తులు కనపడలేదు నాకు, ముఖ్యంగా యవనస్తులని మగపిల్లలు కనపడలేదు నాకు, వారి భర్తలు కనపడలేదు నాకు. బారబడితే మనం మనసుతో చెప్పాను. ఇంకా అన్ని సంఘాలకి చెప్పినోడు మరి నా సంఘం గురించి, నేను నాకు అప్పగించిన సంఘం గురించి మీ భర్తల సంగతి ఏంటి? అమ్మా మిమ్మల్ని అటు ఇటు చూడకండి, వాక్యం వినండి. ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్. నీ భర్త గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ భర్త రేపొద్దున నరకానికి వెళ్తాడని. కొంతమంది భార్యలు ఇక్కడికి వస్తున్నారు కానీ వాళ్ళ భర్తలు త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, ఇంకా చొట్లు సిగరెట్లు బీడీలు కాల్చే వాళ్ళుగా ఉన్నారు, మందు తాగే వాళ్ళుగా ఉన్నారు, లోకానుసులుగా ఉన్నారు. భారం లేదా నీకు? నువ్వు వచ్చేది ఎందుకు భక్తికి? నీ కుటుంబం బాగుండాలనా, ఏ ప్రమాదం జరగకుండా ఉండాలనా, ఆరోగ్యంగా ఉండాలని, అంతేనా? అంతేగాని ఆ శాశ్వతమైన దేశాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని పొందడానికి, నిత్య జీవితాన్ని పొందుకోవడానికి నీ కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఏం నేర్చుకున్నావు? ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ గాడ్స్ ఫ్యామిలీ. దేవునితో కనెక్షన్ మనకు చాలా అవసరం. ఆ కనెక్షన్ లేకపోతే ప్రమాదంలో ఉండాలి. యు ఆర్ ఇన్ డేంజర్. కనుక నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రార్థన కూడికి వచ్చిన నీవు ఈ పండగలు ఎందుకనంటే నీ కుటుంబం బాగు చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని చక్కబరుచుకోవడానికి ప్రార్థన చేయి. నిన్న ఆ మీటింగ్లో వాక్యం అయిపోయిన తర్వాత ఒక సహోదరి ఆమె చెప్తుంది, ఏమన్నా తెలుసా? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దైవజనుడు మా దగ్గరికి వచ్చాడు. ఈయన నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళి అదే ఊర్లో అదే సంఘంలో వాక్యం ఆయన చెప్పాడు, మీ భర్తల గురించి. ఎందుకో అదే సీక్వెన్స్లో వచ్చింది ఆ వర్తమానం. నీ భర్త గారి గురించి, మారు మనిషి గురించి నాకెందుకో భారం కలిగింది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా భర్త కూడా దేవుని సన్నిధికి రావాలా. ఇవాళ ఎంతో సంతోషంతో చెప్తున్నాను. ఏమో తెలుసా అయ్యగారు, ఈసారి మీరు వచ్చినప్పుడు ఇదిగో మా ఆయన గారితో కలిసి వచ్చాను నేను. మా ఆయన కూడా ఈ మధ్యన ప్రార్థన చేస్తే ఇవాళ నాతో కలిసి గుడికి వస్తున్నాడు. త్వరగా ఆయన మారు మనసు కోసం ప్రార్థన చేయండి. ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ఇంకా అతను రక్షణ పొందాడని నాకు అర్థం లేదు, కానీ నాతో మాత్రం అతను గుడికి రావడం ప్రారంభించాడు. వాట్ ప్రివిలేజ్ ఇస్ దాట్. భారంతో ప్రార్థన చేసింది ఆ తల్లి. మా అమ్మ గురించి చెప్పాను. మా నాన్న తాగుబోతు ఆయన, మా నాన్న సెక్రటరీ కాదు, మా నాన్న భయంకరమైనటువంటి మామూలు ఆయన కాదు, అసలు పొలిటికల్ సపోర్టు, లోక్ సంబంధమైన వ్యక్తి. కానీ మా అమ్మ ప్రార్థన ఆయన్ని రక్షణలోకి నడిపించింది. ఇవాళ మరి ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీ భర్త రాకుండా ఇంకా మూర్ఖుడిగా ప్రవర్తిస్తున్నాడు? మీ కొడుకుల గురించి, మీ కూతురుల గురించి ఆలోచించారా? నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అనేది ప్రశ్న కాదు. అది చదువు సందే లేకపోయినా ముందు దేవుడిని కలిగి ఉండమను. ఈ చదువు అంతా ఉపయోగం లేదు. ఒకడు బోర్డు చదువు చదివాడు, కానీ ఏం చేశాడు? అక్కడ ఉన్న అమ్మాయితో ఏం చేస్తున్నాడు? సహజీవనం చేస్తున్నాడు. ఉపయోగం అది? పెళ్లి లేదు, పెడాక లేదు, సహజీవనమా? అరే నాన్న అంటున్నాడు, ఏడు రయ్యా మా అబ్బాయి అటు రాడంటున్నాడండి, ఆ ఊర్లోనే ఉండిపోతాడు అంటున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. మరి పెళ్లి ఇంకా చేసుకోలేదు కదా, పెళ్లి ఉంటున్నాడంటే ఇంక పెళ్లి అదే పెళ్లి. ఎందుకు? ఆల్రెడీ పిల్లని కనేశారు, ఇంకేం చేస్తారు పెళ్లి? చదువు ఇంపార్టెంటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించండి, దేవుని భయం నేర్పించండి, దేవుని భక్తి నేర్పించండి. తల్లులారా, తండ్రులారా, మీరు మీ పిల్లలకి నిజమైన తల్లి కాదు, నిజమైన తండ్రి కాదు. మనం అందరం బైబిల్ చెప్తుంది గృహ నిర్వాహకులము. యు ఆర్ జస్ట్ అ మినిస్టర్ చిల్డ్రన్. మన దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు బాధ్యతతో జాగ్రత్తగా చూడమని ఇచ్చాడు. నామకంగా చూడాలి, ఒకరోజు అప్పుడు చెప్తాను. దేవుడు మాకు చాలా మంది పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ అనాది పిల్లల్ని మేము చూడడం వరకే, వాళ్ళు మా పిల్లలుగా భావించాలి. భోజనం పెట్టి ఫస్టులు చూసి జాగ్రత్తగా చేయాలి. కానీ ఒకరోజు పెద్దలు ఏమైనా బయటికి వెళ్ళిపోతున్నారండి, అంతే. మీ పిల్లలు కూడా అంతే.
నువ్వు ఎంత ప్రేమించి, ఎంత భోజనం పెట్టి, ఎంత బాగా చూసినా ఒకరోజు నిన్ను అనాథ శరణాలకి పంపిస్తాడు, లేకపోతే ఆర్ఫనేజ్కి లేకపోతే నిన్ను వృద్ధాశ్రమానికి తిరిగి. ఒక నాన్న గొప్పగా చెప్పుకున్నాడు, ఏమని, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. వాళ్ళకి చెప్పావు. మీ రెండోడు, మా రెండోడు లండన్ అండి. మీ అమ్మాయి, మా అమ్మాయి అండి. అయ్యి బాబు, మా అమ్మాయి చైనా అండి. ప్రస్తుతం నువ్వు, నేనండి. ఎందుకురా బాబు, నీ కొడుకులందరూ అక్కడక్కడ ఉండి నిన్ను ఆశ్రయంలో పంపించరా? నీకు తిండి లేకుండా చేశారా? ఇంకా కొంతమంది ఎంత దరిద్రం ఏంటో తెలుసు, ఆ పిల్లల కోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి చదివించి ఉన్నత చదువుల కోసం పంపిస్తే వాళ్ళ నాన్న చచ్చిపోతే, వాళ్ళ అమ్మ చచ్చిపోతే రావడానికి ఇష్టం లేదు. ఆ అనాథోళ్ళకి చెప్పారు, ఏమంటారు అదే ఎక్కడ ఏ హోమ్లో ఉన్నారు దాన్ని ఏమంటారు, ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి చెప్పారట, మీరే చేసుకోండి, మేము రావడానికి టైం లేదు, మేము రావడానికి ఖర్చు ఎక్కువైద్ది, అదేదో కొంత డబ్బు పంపిస్తాం, మీరే పూడ్చి పడేయండి, మీరే సమాధి చేసేయండి. నాన్న కోసం, అమ్మ కోసం రావడానికి చచ్చిపోతే ఇది జీవితం. ఆ పిల్లల కోసం కష్టపడ్డావు నువ్వు. వాళ్ళకి భక్తి నేర్పించలేదు, దేవుడిని నేర్పించలేదు, వాక్యం నేర్పించలేదు. ఇవాళ మన జీవితంలో దేవుని యందు భయభక్తులు నేర్పించండి పిల్లలకి. ఇవాళ నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే మీకు తెలుసు మా అమ్మ కారణం అని. ఇవాళ మా అమ్మాయి గారు నా కోసం ప్రార్థన చేయకపోతే, ఇద్దరు కొడుకులు అద్భుతమైన సేవ ప్రపంచమంతా చేయగలుగుతున్నారంటే, ఒక దుర్మార్గుడిని, దుష్టుని, పనికిమాలిన నన్ను మార్చగలిగింది మా అమ్మ ప్రార్థన. అందుకనే గర్వంగా చెప్పుకుంటాను, ఏ ఊరు వెళ్ళినా, బ్యూటిఫుల్ మై మమ్మీ, మై డాడీ, వండర్ఫుల్ పేరెంట్స్. చెప్పగలరా మీ పిల్లలు? ఏం చదువుకుంటే, ఏం ఆశీర్వాదం ఉంటే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి? దేవుడు ఉండాలి. అది దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. సొలొమోను ఏం చదివాడు? కింగ్ అయ్యాడు. అతను 18 సంవత్సరాలు, 13 సంవత్సరాల లోపడే రాజు అయిపోయాడు. అప్పుడు 13 సంవత్సరాల్లో ఏం చదువుతాడు? మరి కింగ్ చేశాడు దేవుడు. ఈడేం తెలుగు తక్కువ అనుకున్నాడు, కానీ దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. చదివే ఇప్పుడు చదవాలి, తప్పక మనం కష్టపడాలా, చదవాలా, డిసిప్లిన్ ఉండాలి. కానీ దాంతోపాటు భక్తి లేకుండా గుడికే రావడానికి టైం లేదు. నీ అబ్బాయికి, నీ కూతురికి ఏం నేర్పించావు? ఏంటి అంత పెద్ద మొనగడా, అంత పెద్ద గనుడా? నీ కొడుకుల్లో మార్పు లేదు, కూతురులో మార్పు లేదు, నీ భర్తల్లో మార్పు లేదు, నీ భార్యల్లో మార్పు లేదు, నీ కోడల్లో మార్పు లేదు, నీ అల్లుళ్ళలో మార్పు లేదు, నీ అత్తగారులో మార్పు లేదు, నీ మామగారులో మార్పు లేదు. ఈ మీటింగ్లు అందుకని కనెక్షన్ కోసం, దేవునితో కనెక్షన్. ఇంకా భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నాతో ప్రభువా, నేను పరిశుద్ధాత్ముడితో కలిసి ప్రార్థన చేయడం నేర్పించాను మొన్న వెలటూరులో. హౌ యూ షుడ్ ప్రే విత్ ద హోలీ స్పిరిట్ సో దట్ యూ డూ గాడ్స్ విల్. అప్పుడు దేవుని చిత్తం ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడంట. అది భారం, అందుకో రావాలి. అడిగింది దేవుడు ఇస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. మీ అనారోగ్యాల నుంచి కానీ, మీ ఇబ్బందుల నుంచి కానీ, మీ ఆర్థిక పరిస్థితులు ఆయన తప్పక విడిపిస్తాడు. ఆయన ఎవరు? ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన చేయలేడా? సహాయం చేయలేడా? ఆమ్నిపోటెంట్ గాడ్, ఎల్ షదాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడు, నీకు సాయం చేయలేడా? ఆయన్ని నువ్వు చీప్గా అండర్ ఎస్టిమేట్ చేసావు కాబట్టి నీకు సాయం చేయలేకపోతున్నాడు. ఆయన ఎవరో నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవిత విధానమే వేరుగా ఉంటుంది, నీ పద్ధతే వేరుగా ఉంటుంది, నీ నడిపింపే వేరుగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం చూడండి, రెండోది మనం గమనించాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రొత్త గుర్తింపు దేవుడు ఇచ్చారు మనకి. ఇవాళ ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము ఇదిగో అంత క్రొత్త, పాతవి గతించిన క్రొత్తమైపోయింది అంట. ఇదిగో క్రొత్త. ఇవాళ మన జీవితం క్రొత్తగా అవడానికి గల కారణం అయిందా ఇంతకీ? క్రీస్తు నందు ఉన్న ఎడల, క్రీస్తులో కనెక్షన్ ఉంటేనే కొత్తోడు. క్రీస్తులో కనెక్టివిటీ లేనప్పుడు నీది ఇంకా పాత రోత కంపు కొట్టే బ్రతుకు. కొంతమంది బ్రతుకులు మారలా, గుడికి మాత్రం బైబిల్ పెట్టుకొని సంకలో వచ్చేస్తారు. వాళ్ళ జీవితంలో టైంకి రారు, వాళ్ళ జీవితంలో దేవుని భయభక్తులు ఉండదు, వాళ్ళు నిజంగా మారు మనసు పొందిన బిడ్డలు కాదు. వారి ప్రవర్తన చూసి చెప్పొచ్చు వారు చేంజ్డ్ పీపుల్ కాదు. చేంజ్డ్ పీపుల్ ప్రవర్తన వేరుగా ఉంటుంది, మాట వేరుగా ఉంటుంది, నడిపింపు వేరుగా ఉంటుంది, వాళ్ళ జీవిత విధానం వేరుగా ఉంటుంది. వింటున్నారా మీరు? నా వైపు చూడాలి మీరు. నో ఫోన్స్, లుక్ ఎట్ మీ, లిసన్ ప్లీజ్. I want everyone could be attentive, listening to God's word. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలి. మీరు వినకపోతే
నేను ఉత్తరవాదిని. ఎందుకంటే దేవుడి పరిచర్యలో ఎవరు బాగా వినట్లేదు వాళ్ళ గురించి నేను లెక్క నిద్రపోవడానికి అవకాశం లేదా. మామగారు ఇటు చూడు, నా వైపు పైనే చూడాలి, నా వైపే చూడాలి. అది కింద చూడకూడదు, నిద్రపోకూడదు. ఇవాళ చాలాసార్లు ఒక వ్యక్తిలో దేవుడు ఆత్మ ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది చెప్పండి? చూడండి, అక్కడ రాసింది ఎక్కడ 41 ఆదికాండంలో ఏమని రాసింది? ఇందాక చదివిన 41 ఆదికాండంలోనే ఇలాంటి ఆత్మ కలిగినోడిని నలభై 38. థ్యాంక్ యూ మ్యాన్. కనుక 41 చూడండి, 41కి ఆదికాండం చూస్తే 38 అతడు తన సేవకులని చూచి రాజుగారు మాట్లాడుతున్నారు. రాజుగారు చెప్తున్నారు. కొంచెం వెనక్కి వెళ్దాం కనుక ఆయన 35 నుంచి చూస్తే, రాబో ఈ మంచి సంవత్సరములు మనకు దొరుకు ఆహారం అంతయో సమకూర్చి ఈ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకై భద్రం చేయవాలి. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండుని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సేవకులు సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండిన గనుక 38 అన్నారు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? అమ్మా, ఇలాంటి దేవుడు ఆత్మ కలిగినోడిని అమ్మా సరేదినమ్మా నిలబడి వినవలసి వస్తుంది. మరి అది ఇష్టం లేకపోతే ఇంటికాడ ఉండిపోండి, కానీ నిద్రపోవడానికి మాత్రం రాకండి. అర్థమైందా? ఇక్కడ వచ్చింది వాక్యం వినడానికి, రాకపోతే ఇంకొకరు వచ్చేస్తారు. చర్చ సీట్లు ఒకటి ఖాళీ లేవు, వస్తూనే ఉంటారు. రేపు ఇది కూడా సరిపోదు. మనం పెద్ద మందిరం గురించి ఆలోచించి ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని అడుగుతున్నాం. నేనే రావాలా లేకపోతే జరగదు అనుకోకండి. వచ్చిన వాళ్ళు మాత్రం సరిగా వినండి, లేకపోతే నిలబడి వినవలసి వస్తుంది. మీతోనే మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి కష్టపడినోడిని నేను, వాక్యం చెప్తూ ఇక్కడ నిలబడి ప్రయాసపడినోడిని నేను. నిద్రపోతున్నాను నేను? మరి నేను నిద్రలేను, మిమ్మల్ని నిద్రపోకుండా నిద్రనిస్తానా? అది నేను నిద్రను, మిమ్మల్ని నిద్ర నేను. ఇంకా మీరు కొంచెం గట్టిగా మాట్లాడారనుకో, నిన్న 12:30కి వదిలినట్టు ఇవాళ 1 గంటకు వదులుతాం. ఆన్లైన్ బ్రేక్ చేసేస్తాను. మీరు మంచిగా వింటే మిమ్మల్ని 10 గంటలకల్లా పంపించేస్తాను. అది జాగ్రత్తగా వింటారా? మరి నిద్రపోకుండా వినండి. పక్క వాళ్ళు నిద్రపడితే గొద్దండి ఎలాగ సరిగ్గా వినని చెప్పండి, తప్పు లేదు. అలా చేశాను ఒకసారి నేను చిన్నప్పుడు కూర్చొని. ఆయన పాస్టర్ గారు, ఆయన ఏం చేస్తున్నాడు? గురుక తీస్తున్నాడు అన్నాడు. కానీ వాక్యం చెప్పినప్పుడు రిఫరెన్స్ చెప్పగానే తీసి చదివేస్తున్నాడు. మళ్ళీ అన్నాడు. ఆయన పక్కనే కూర్చున్నాను. నేనేమన్నాను? పక్కన కూర్చొని కుర్రోడిని 7 క్లాసు 6 క్లాసు చదువుకుంటున్నాను అన్నాను నేను. ఆయన మెలుగుకు చేయడానికి. ఆయన ఏదో దుర్మరుగుడు తెలుసా? నన్ను కొట్టి అందరికి వినపడేలాక నిద్రపోవడానికి వచ్చావా నువ్వు అన్నాడు. అందరు నా వైపు చూశారు. అక్కడ నేను ఆయన్ని, మా అన్నయ్య అవుతాడులే కనుక వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లం. ఇలా గుద్దుతో మళ్ళీ నిన్ను తిడతారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా. పాయింట్ ఏంటంటే, ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా? ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో మీకు ఎలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, నాలో ఆత్మ ఉన్నాడా లేదో చెప్పండి మీరు. ముందు నాలో ఆత్మ మీరు కనబడుతున్నాడా? అదేంటి కనబడకుండా ఇంత పవర్ఫుల్గా చెప్పగలనా? ఇంత పవర్ఫుల్గా వాక్యం చెప్తున్నానంటే నాలో పరిశుద్ధాత్ముడు లేకుండా నేను ఇంత బలహీనంగా ఉంటాను, కానీ శక్తివంతుడిగా ఇంత మాటలు చెప్పగలుగుతున్నానంటే ఏంటి? పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1 స్పీకర్, పొద్దున్నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నాను. మరి ఎంత శక్తి లేవాలంటే ఇది నా మానవ సహజంగా, మానవ నైజంగా మన శక్తి సరిపోదు. యూ విల్ బికమ్ వీక్, బట్ ఇట్ ఈస్ అ హోలీ స్పిరిట్ పవర్. మరి నాలో కనబట్టలేదు అన్నారు మీరు. మరి మీలో మాత్రం పరిశుద్ధాత్మని నేను చూడగలుగుతున్నాను. ఎందుకు? అది థ్యాంక్ యూ. మీరందరూ పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడికి రారు. మీరు పరిశుద్ధాత్మ లేని వాళ్ళు నిద్రపోతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు.
పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుకనే మిమ్మల్ని ఇక్కడ తరుముకుంటూ తీసుకొచ్చాడు. పద 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 దేవుని సన్నిధికి పద, వద్దు మనకి పనులు, పద. నిన్ను తరుముకుంటూ తీసుకొచ్చి పరిశుద్ధాత్మ లేకుండా మీరు మీలో ఉన్న పరిశుద్ధాత్మని నేను చూస్తున్నాను, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు చూడట్లా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న చెప్పనా? పరిశుద్ధాత్ముడిని ఒక్కడిలో ఎవరు చూస్తారు, ఎలా చూస్తారు చెప్పండి? తెలీదా మీకు? సింపుల్. అది ఎగురుతున్నాడు అనుకో, చింగ్ 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 చింగ్. అది గట్టిగా భాషల్లో మాట్లాడుతున్నాడు అనుకో, కేకలేస్తున్నాడు అనుకో, దేగుతున్నాడు అనుకో, దూకుతున్నాడు అనుకో, ఎగురుతున్నాడు అనుకో, అప్పుడేమంటాం? అదిగో దేవుని ఆత్మ వచ్చాడు. అదిగో దేవుడు. మనుషులు ఎగిరితేనంటే అప్పుడు ఆత్మ వచ్చాడని ఇది చెప్తున్నాడు. మనుషులు ఏం చేయాలా? భాషల్లో మాట్లాడితే అప్పుడు ఆత్మ వచ్చాడని. అంటే నీ కోసం నేను యాక్టింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, ఈయన ఏ యాక్టింగ్ చేశాడు చెప్పండి? యోసేపు ఎగిరాడా? గంతులేసాడా? భాషల్లో మాట్లాడా? తప్పట్లు గట్టి గట్టి కొట్టేశాడా? మరి ఎలా చూశారు ఆత్మని? ఆయనలో ఉన్న ఆత్మని విశ్వాసులు కాదు చూసింది, ఒక అన్యుడు చూశాడు, ఒక రాజు చూశాడు, దేవుణ్ణి ఎరగని రాజు చూశాడు. ఇంకొకడు చూడగలుగుతున్నాడు నీలో ఉన్న దేవుని ఆత్మని. కానీ క్రైస్తవులు చూడలేకపోతున్నారు మనలో ఉన్న ఆత్మని. మిమ్మల్ని అడిగాను, నాలో ఉన్న ఆత్మ చూసారా? చూడలే, కనబడలా. ఒక ఆత్మ లేకుండా పవర్ఫుల్గా దేవుడి కార్యాల్లో వాడబడలేము. అది మీరు ఇంత మంచి మర్మాలు చెప్తున్నారంటే, లోతైన విషయాలు చెప్తున్నారంటే మీకు ఇంత తెలివిది ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు మీకు అర్థం చేయిస్తున్నాడు కాబట్టి ఆ అర్థాన్ని మాకు అర్థం చేయిస్తున్నారు మీరు. పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే మీకు వాక్యం అర్థమయ్యేది కాదు. ఎవడు పడితే ఆయనకి అర్థం అవ్వట్లేదు వాక్యం, అందుకే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ నింపుదలకు అధిక అవకాశం మనం ఇస్తేనే ఆ మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆత్మ ద్వారా మర్మాలు బయలుపరచబడతాయి. పరిశుద్ధాత్మ మనకి ఆ రహస్యమైన విషయాలు తెలియపరుస్తాడు. మీకు అర్థమైందని నేను చెప్పేది. కనుక ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. ఎందుకో తెలుసా? ఇతను దగ్గర 14 సంవత్సరాల స్టోరీ ముందే చెప్పేశాడు. ఇప్పుడు 2026 కదా, 2040కి చెప్పేశాడు, 2040కి. అంటే ఏమన్నాడు తెలుసా? 2026 ఇదిగో కరువు రాబోతుంది. ఇది ఎంతవరకు ఉంటుంది తెలుసా? 2033 వరకు ఉంటుంది. 2034 నుంచి ముందేమైతే పంట బాగా పండుతుంది. 33 వరకు మంచి పంట పండుతుంది 7 సంవత్సరాలు. దాని తర్వాత ఏమైంది? వచ్చే 7 సంవత్సరాలు ఏమైంది? భయంకరమైన కరువు. 34, 35, 36, 37, 38, 39, 40 అనగా 7 సంవత్సరాలు కరువు రాదు. అంటే 2040 వరకు లైవ్. ఇప్పుడే ఒకవేళ యోసేపు ఉంటే ఇది స్టోరీ మాట. 24 రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి. అలాంటిది 2040 స్టోరీ ఇచ్చాడంటే ఇలాంటి దేవుని ఆత్మ కలిగినాడు. నిజంగానే జరుగుతుంది, అవన్నీ కనబడుతున్నాయి. ఇవాళ దేవుని ఆత్మ కలిగిన మనం జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుని బిడ్డలు మీరు, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆలోచించండి. ఎలా బ్రతుకుతున్నారు మీరు? ఏ రకంగా జీవిస్తున్నారో మీరు? కనెక్షన్ ఉందా? దేవుడితో సంబంధం ఉందా? నో కనెక్షన్, దాట్స్ అ ప్రాబ్లం. ఇవాళ చాలామంది దేవుడితో కనెక్షన్ లేకుండా జీవిస్తున్నారు, భయం లేకుండా జీవిస్తున్నారు. ఇంకా కొత్త జీవితం లేదు, కొత్త ట్రాన్స్ఫర్మేషన్ లేదు. మీతో చెప్పాను మీకు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి నూతన పరచబడుతూ ఉంటాడు. చూసారా? పరిశుద్ధాత్ముడు మనలోకి రావడం వల్ల. కొలసీలండి 3:10 మనం చదివితే, కొలసియన్స్ 3:10. కనుక అక్కడ రాస్తుంది, మీరు పరీక్ష జ్ఞానము కలిగి నిమిత్తం సృష్టించబడిన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఇవాళ కొత్త ఐడెంటిటీ కలిగిన వాళ్ళు, కొత్త స్వభావం, కొత్త యాక్టివిటీ. ఇప్పుడు చూడండి, ఇందాక కుర్రోళ్ళు నిలబెట్టండి, వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగే కుర్రోళ్ళు. ఒకడికి లవ్వులు, ఒకటి అది, ఒకటికి ఇది. ఇవాళ వాళ్ళు దేవుడి పనిలో ఉన్నారనంటే, దేవుడి కొరకు బ్రతుకుతున్నారంటే దాట్స్ న్యూ ఐడెంటిటీ. అది న్యూ ఐడెంటిటీ. ఒకసారి మారిపోడు, ఇట్ టేక్స్ టైం. బట్ స్లో అండ్ స్టడీలీ ఆ స్వరూప్యంలోకి వచ్చేస్తాడు. ఒకడు దేవుడు స్వరూప్యంలోకి రావాలన్నా ఇట్స్ హోలీ స్పిరిట్. కానీ ఆయన పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముడు వల్లనే మనం దేవుని పోలికలోకి మార్చబడతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 ఏం చెప్తుంది తెలుసా? 2 Corinthians 3:18 మనం చూస్తే, అక్కడ మనం అందరూ ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. చూసారా? ప్రభు మహిమను మనం ప్రతిఫలింపజేస్తామంట. ప్రభు మహిమ నుండి అధిక మహిమ పొందుచు
ప్రభు ఆత్మ చేత, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ఆత్మ చేత ఆ పోలిక కానీ మార్చబడుచున్నాం. దేవుని పోలికలోకి మార్చబడాలంటే వితౌట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు సహాయం లేనిదే, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం లేకుండా మనం దేవుని పోలికలోకి మార్చబడలేం. చూసారా ఆ క్రొత్త స్వభావం ఎలాగొస్తుంది? దేవుని పోలికలో మార్చబడుచున్నాం. గమనించడానికి మార్చబడుచున్నాము. అలాగ మార్చబడుచు దేవుని బిడ్డలమైన మనం ఆ పరిపూర్ణతలోకి, మహిమలోకి వచ్చేస్తాం. మాటలో చెప్పాలంటే సూర్యుడు స్వయం ప్రకాశం, సూర్యుడు ప్రకాశిస్తాడు. ఒక మాట తెలుసా మీకు? చంద్రుడు కాంతిని ఇస్తున్నాడు, రాత్రికి వెళ్ళి చూడండి. కానీ చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదు. చంద్రుడు కాంతిని ఇవ్వలేడు, చంద్రుడు అమ్మి. మరి చంద్రుడు కాంతిని ఎలాగిస్తున్నాడు? సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి కాంతి రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, అంతే. ఇప్పుడు అద్దంలోని సూర్యుడి దగ్గర అద్దం ఎలాగ పెడితే అద్దంలో కూడా సూర్యుడిలా కనబడుతూ ఆ వెలుగు వస్తూ ఉంటుంది. అంటే అద్దం ఏం చేస్తుంది? రిఫ్లెక్షన్ చేస్తుంది, ఆ వెలుగునే రిఫ్లెక్ట్ చేస్తుంది. చంద్రుడు చేసేది అది. ఇవాళ మనల్ని కూడా ఏమంటున్నాడు? దేవుని మహిమను మనం ఏం చేయాలి? రిఫ్లెక్ట్ చేయాలి. దేవుని మహిమను. ఇవాళ మనలో దేవుని మహిమ కనబడుతుందా? దేవుని పోలికలోకి మార్చబడ్డామా? అది కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. కొలసీలకు రాసిన పత్రికలో కింద చదివాం. 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదివితే, 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 9వ వచనంలో, దేవుని బిడ్డలమైన మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడగలగా ప్రాచీన స్వభావం క్రియలతో కూడా పరిచయించి, ప్రాచీన స్వభావాన్ని పరిచయించి అంటే క్రియలతో కూడా విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలా? నవీన స్వభావం. నెక్స్ట్ వచనం, జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోలిక చెప్పిన నూతన పరచబడుతున్న నవీన స్వభావం. నూతన పరచబడుచున్న అంటే ఇట్ ఇస్ నాట్ వన్ టైం, ఇట్స్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది రాసింది నూతన పరచబడుచున్న అంటే మనం నూతన పరచబడుతూ ఉంటాం. అలాగా నవీన స్వభావాన్ని ఆత్మ మనకి సహాయం చేస్తాడు. మనం నూతన, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు ఎలాగుండేవాళ్ళు చూడండి, ఎంత మార్పు. ఆ కార్తిక్ గారు చూస్తే అసలు ఐ వాస్ రియలీ ప్లీజ్డ్ మ్యాన్. 5 days ఒక్కరోజు అబ్సెంట్ లేదు, పొద్దున్న సాయంత్రం కూడా. ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యాన్స్, ప్రౌడ్ ఆఫ్ దిస్ యంగ్ పీపుల్. ఆ సాత్విక్ గడ్ మనం చెప్పాను కదా, ఇవాళ ఈ బబ్బులు గడ్, ఓ పక్కన చైతన్య, దిస్ పీపుల్ యూనో. దేవుని బిడ్డలైన మనం, మీ అవనస్తులు ఎలాగున్నారు, మీ పిల్లలు ఎలాగున్నారు, మీ కుటుంబం ఎలాగుంది, మీ కొడుకు ఎలాగున్నారు, మీ కూతురు ఎలాగున్నారు. పెళ్ళిళ్ళకి తిప్పుతావా, పేరంటాలకు తిప్పుతావా? మంచిది, బాగుపడతారు. నేనైతే నా కొడుకుని, నేనైతే నా కూతురిని దేవుని సేవకే ప్రాధాన్యత ఇస్తాను. వద్దురా పిల్ల అక్కర్లా, మనకి ఇది ఇంపార్టెంట్. వద్దురా మనకి ఆ అక్కర్లా, లోకం అక్కర్లా. కొంతమంది పిల్లలు వెల్టూరులో పిల్లలు చెప్పాను, చదువుకున్నారు, మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన, కానీ దేవుని తెలివితేటలు నాకు అక్కర్లా, వాళ్ళకి అక్కర్లా. మొన్న చెప్పాను ఆదివారం, మీరు బుధవారం మీకోసం బుధవారం మీరు ఆ పక్క నుంచి రావచ్చు. నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే కానీ నా కారు రాదు, అక్కడికి 1000 రూపాయలు నేను ఖర్చు పెట్టి రావాలి. కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రావడానికి ఎంత దద్దమ్మలంటే, మీకు దేవుడు దీవెనిస్తాడా? మీరు ఉన్నతంగా ఎదగలరా? ప్రతిఫలాన్ని అనుభవించగలరా? దేవుడు లేకుండా మీరు చేసే శూన్యం అంతా చీకటే బతుకు. దేవుడితో మనం అన్నీ సాధించగలం. అది అంటే మన మంచి మార్కులు వచ్చేస్తే దేవుడు అక్కర్లా, ఇవాళ పాస్ అయిపోతే దేవుడు అక్కర్లా. సమ్ పీపుల్ ఆర్ లైక్ దాట్. దేవుడు ఎప్పుడు అవసరం కోసం, దేవుడు అవసరం అయిపోతే అక్కర్లా. కానీ ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునికి ఎప్పుడు కూడా మనం లోబడి, ఆయన మన స్థితిగతులే మార్చేస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యంగ్ పీపుల్, బట్ ఉన్నత శిఖరాల్లో దేవుడు నిలబెట్టాడు. దానియేలు యంగ్ బాయ్, బట్ ఉన్నతంగా అన్నిటికన్నా ముఖ్యుడిగా దేవుడు నిలిపించాడు. యోసేఫ్ వాజ్ ఎన్ యంగ్ బాయ్, శోధన సహించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు వాజ్ ఎన్ యంగ్ బాయ్. కమ్ ఆన్ మ్యాన్, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, లోకంలో ఇవన్నీ తెలివితేటలకు ముందు దేవుణ్ణి కలిగి ఉండు. అది మీ జీవితాలు మార్చబడి, మీ బ్రతుకులు మార్చబడతాయి. అక్కడ 5వ వచనంలో ఇంతకుముందు ఎలా జీవించాలో రాసి ఉంది. 5వ వచనంలో ఇంతకుముందు మన బ్రతుకు ఎలాగుంటుందో, భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, దురాశ, విగ్రహారాధన చంపేలా ప్రతిరోజు ఇంకా ధనం మీద ఆశగడు రోడ్ల మీద తిరుగుతున్నాం. కాముకత కనుక ఆ అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాం. ఇంకా అపవిత్రమైన జీవితం, చారత్వమైన జీవితం. ఎప్పుడు చంపేస్తావు? ఎప్పుడు నీ కుర్రోడు చంపేస్తాడు? ఎప్పుడు నీ భర్త చంపేస్తాడు? ఎప్పుడు నువ్వు చంపేసుకుంటావు? ఇది పాపం కాదా? ఇలా జీవిస్తే పరలోకానికి వెళ్తావా? ఇలా జీవిస్తే దేవుని ఉగ్రత రాదా?
దేవుని కోపం మన మీద మండదా? 7వ వచనంలో ఏమని రాస్తుంది? బైబిల్ చెప్తుంది, అక్కడ రాసిన మాట, పూర్వం వారి మధ్య జీవిస్తూ మీరు వాటిని అనుసరించి 8వ వచనంలో ఇవి చేసే పాపం పనులు ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు. క్రొత్త జీవితం అది కాదు. క్రొత్త జీవితం ఎలా ఉంటుందో తెలుసా? 10వ వచనంలో ఇందాక చెప్పుకున్నాను, మీరు ఎలా అనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టి ఇప్పుడు మీరు నూతన పరచబడుతున్న 10వ వచనం, ఇప్పుడు నూతన పరచబడుతున్నా. చూసారా, దేవుని పోలికగా దాన్ని సృష్టించిన వాడు, ఆ సృష్టించిన దేవుని పోలిక చెప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకొని. ఆ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? 12వ వచనంలో ఉంది. ఆ స్వభావం ఇందాకలా జారత్వం, వ్యభిచారం అది కాదు. మరి ఎలా ఉంటుంది? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనసు, దయాలత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఈ లక్షణాలు నిజంగా మారినోడు అయితే ఈ లక్షణాలు కనబడతాయి. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు, అపరిశుద్ధంగా బ్రతకవు. పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా, దేవుడికి ప్రియమైన దాన్ని, దేవుడికి ప్రియమైన వారు, ఇదిగో మా దైవజనుడికి ప్రియమైన దాన్ని నేను ఫేవరెట్. ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారు? యోసేపు వాళ్ళ నాన్నకి ఫేవరెట్. ఎందుకు? ప్రియముగా జీవిస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు. మిగతా వాళ్ళు అడ్డదిడ్డగా బ్రతకట్లా. అది అలా ఎప్పుడు ఫేవరెట్స్ అయిపోతారు దేవుడికి. అది దావీదు ఒక్కడే ఎందుకు ఫేవరెట్? మిగతా వాళ్ళు ఎందుకు లేరు? నేను కోరిన వాడితడైనది, నేను కోరిన వాడితడే నాకు ఎందుకు బహుప్రియుడు? ఎందుకండి బహుప్రియుడు? వాయ్? నా హృదయానుసారుడు అన్నాడు. వాయ్? ఇవన్నీ మిమ్మల్ని అనగలడా? జాలిగల మనసు లేదు, దయగల మనసు లేదు, వినయం లేదు, సాత్వికం లేదు, ఏమండి దీర్ఘశాంతం లేదు. నెక్స్ట్ వచ్చిన ఇంకా మనం గమనిస్తే తనకి హాని చేశాడని ఒకడు అనుకునేలా సహిస్తాడు. ఇది మారు మనసు పొందిన వ్యక్తి, ఇది నూతన జీవితం కలిగిన వ్యక్తి. ఒకరినొకరు క్షమిస్తాడు. ఇవాళ ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకే సంఘానికి వస్తారు, అలా బైబిల్ పెట్టుకొని ఇటు వెళ్ళిపోతారు, ఇది బైబిల్ పెట్టుకొని ఇటు వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నావు వాక్యం? నేనైతే మాట్లాడనండి, వాళ్ళేనండి చేశారు ఫస్ట్, వీళ్ళేనండి చేశారు ఫస్ట్. క్షమించుకోలేనుడు నువ్వు దేవుని బిడ్డవి ఎందుకు అవుతావు? నువ్వు పెద్ద దయ్యం బిడ్డవి, నువ్వు పెద్ద సాతానుగాడి బిడ్డవి. యేసు ప్రభు శిలువ మీద వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరిగారు కనుక వీరిని క్షమించండి. తండ్రి ప్రేమ నీలో ఉందా? యేసయ్య ప్రేమ నీలో ఉందా? పరిశుద్ధాత్ముడికి ఉన్న ప్రేమ నీకుందా? ఏది క్షమాగుణం? బైబిల్ చెప్తుంది, ప్రభు మిమ్మును క్షమించులాగున. మిమ్మల్ని దేవుడు క్షమించలేదా? మీ పాపాన్ని దేవుడు క్షమించలేదా? మీరేమైనా మంచోళ్ళా? దుర్మార్గమైన పనులు మనం చేయలేదా? పాపం పనులు మనం చేయలేదా? మరి దేవుడు క్షమించలేదా? మరి నువ్వెందుకు క్షమించావు? నీ ఎడల అపకారం చేసినండి. మారుమనసు పొందినోడైతే, దేవుని పోలికలో మార్చబడినోడైతే, కొత్త ఐడెంటిటీ కలిగినోడైతే వాడు ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు. నెక్స్ట్ వచ్చిన రాసింది ఇంకా ఇలా పరిపూర్ణ ప్రేమను ధరిస్తాడు. ఇంకా నెక్స్ట్ రాసింది మన గనుక హృదయములో సమాధానం కలిగి ఉంటాడు. ఇలాగా నిజంగా చెప్పాలంటే మారు మనసు పొందిన వ్యక్తులు వేరుగా బ్రతుకుతారు. ఫస్ట్, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. సెకండ్, యు ఆర్ గెటింగ్ ట్రూ గుడ్ ఐడెంటిటీ. మూడోది మనం చూసినట్లయితే దేవుని వాక్య గ్రంథంలో నుంచి త్వరగా చూడండి, దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే చాలా ఇంపార్టెంట్. ఇది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఏమని చదువుకున్నాం? అక్కడ రాసింది, క్రీస్తు కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. యూనిటీ. మళ్ళా క్రీస్తులో మనం, మనతో క్రీస్తు. క్రీస్తు నాయలో జీవిస్తున్నాడు, జీవించేవాడు నేను కాదు. అంటే ఏడది అర్థం, ప్రభువు నాలో ఉన్నాడు. ఇవాళ మీలో ప్రభువు ఉన్నాడా? మీలో కనెక్టివిటీ ఉందా? అప్పుడు మీరు పవర్తో నింపబడతారు. మూడో బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? యూ విల్ బీ హ్యావింగ్ అ స్పిరిచువల్ పవర్. యూనిటీ కలిగిన వాళ్ళు మొదటిది మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబ సభ్యులు. 2, క్రొత్త ఐడెంటిటీ, క్రొత్త స్వభావం, క్రొత్త నైజం, క్రొత్త జీవితం, క్రొత్త వ్యక్తిత్వం. 2, మూడోది మన జీవితంలో దేవుడు ఆత్మీయమైన శక్తితో నింపుతాడు. ఎవరైతే దేవుడితో కనెక్షన్ కలిగి ఉన్నారో వారు ఆత్మీయమైన శక్తితో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఆత్మీయమైన శక్తితో ప్రతిదీ జయించగలుగుతారు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇవాళ క్రీస్తు మన కొరకు మనలో బ్రతుకుతుంటే మన పాపం విషయమై చచ్చిపోయారా? ఒక రైలు బండి వెళ్తుందంట, ఆ రైలు బండిలోని కిందన ఒక 4 ప్యాకెట్ ఆడుకుంటున్నారంట.
వాడు ఇంకొకడు తక్కువ అయ్యాడంట. ఇంకొకడు ఎక్కడున్నాడని ఎతుకుతుంటే ఎవడు లేడు. పై బర్త్లో ఎవడు పడుకున్నాడు. ఆ పై బర్త్లో నీ ఒకటి లెక్కెట్టి అన్నాడంట, కిందకి రావా ఒకసారి మాతో కూడా 4 మొక్కలు ఆట ఆడుకుని రా అన్నాడట. ఆడన్నాడంట, నాకు చేతులు లేవన్నాడట. చేతులు లేకుండా పైకి ఎక్కరాను అని అందరూ పైకి ఎక్కి చూస్తే 2 చేతులు ఉన్నాయి. చేతులుండి కూడా చేతులు లేవంటామంటే ఈ చేతులు నాయి కాదన్నాడట. ఎవడు రప్పించాడు. అప్పుడు దిగి వచ్చి అన్నాడట, నిజం చెప్తున్నాను, ఈ చేతులు నాయి కాదు, ఈ చేతులు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ క్రీస్తు చేతులు, ఈ చేతులతో నేను ఇలాంటి ఆటలు ఆడలేను. ఒకప్పుడు నేను ప్యాకెట్లో మొనగాడిని. ఒకవేళ కానీ నిజంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీ పాకెట్లో ఉన్న డబ్బులన్నీ నా పాకెట్లోకి వచ్చేస్తాయి. అంత మొనగాడిని నేను. కానీ ఇప్పుడు నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనగలవా? ఇప్పుడు నీ నడక, నీ పడక, నీ మాట, నీ ప్రవర్తన అన్నీ మారిపోతుంది. ఎందుకంటే పైనుంచి గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఎవ్రీథింగ్ వాట్ యూ డూ. అకార్డింగ్ టు 139 కీర్తన, 139 దావీదు కీర్తనలో మన అంత పరిశీలన చేస్తున్నాడు దేవుడు. బైబిల్ చెప్తుంది, నేను కూర్చుంటుట తెలుసు, లేచుట తెలుసు, తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నేను నా నడక తెలుసు, నా పడక తెలుసు, నువ్వు పరిశీలన, నా చర్యలన్నీ నువ్వు బాగా తెలుసుకున్నావు. నోట్లో నుంచి నా మాట నా నాలుకకు రాక మునిపే. ఇదేంటి? He knows everything what you're doing, man. అది ఆదివారం ఇక్కడ భక్తి చేసి డింగ్ 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 పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నావు, అటు పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నావు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. బీ కేర్ఫుల్. అది ఇవాళ మన జీవితంలో స్పిరిచువల్ పవర్ ఉంటే ఏం చేస్తామో తెలుసా? యూ విల్ ఓవర్కమ్ ఆల్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. ప్రతి శోధన నువ్వు జయిస్తావు, ప్రతి టెంప్టేషన్ జయిస్తావు, పరిపూర్ణంగా బ్రతుకుతావు. నాలో ఉన్న క్రీస్తు ద్వారా నేను జయించగలుగుతున్నాను. బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే. చూసారా, నన్ను బలపరిచేవాని అందే. సమస్తం చేయగలనంటే ఏంటి? ఈ చేస్తా కాదు, నేను సమస్తం చేయగలనంటే ఐ కెన్ ఓవర్కమ్ టెంప్టేషన్. నన్ను బలపరుస్తున్న నా యేసయ్య ద్వారా ఈ శోధన నేను జయిస్తాను. ఇవాళ మన శక్తి ద్వారా మనం పాపాన్ని జయించలేము, శోధనని జయించలేము. కొంతమంది అంటారు, నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, నాకు ఇంకా మారాలా, చాలా మారాలి. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటే హీ విల్ గివ్ యూ శక్తిని ఇస్తాడు. గమనించండి, తన సొంత బలంతో వెళ్ళి యుద్ధం చేస్తున్నాడా దావీదు, లేకపోతే దేవుడి బలంతో యుద్ధం చేస్తున్నాడు? అందుకే అన్నాడు దావీదు, ఏమన్నాడు? నేను నీ దగ్గరికి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట యావే షబ్బోత్ అన్నాడు. యావే షబ్బాత్ అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా యావే షబ్బాత్. ఆయన మాట వాడాడు అక్కడ. యావే షబ్బాత్ పేర మీద వస్తున్నాను నేను. నన్ను బలపరచువాని అందే. ఇవాళ నేను గొలియాతని కొట్టగలనంటే నేనెంత బొడ్డోడిని, 17 సంవత్సరాల కుర్రోడిని. ఆడు అజానుభావుడు, అంత పెద్ద మనిషిని కొట్టగలనా నేను? ఆడంత నేనంత, ఆడు యుద్ధ పరమే అంత. నేనేమైనా యుద్ధం చేశానా? నేనేమైనా బస్కిల్ తీశాను? నేను ఎవడిని? కానీ ఐ కెన్ ఓవర్కమ్ బికాస్ నన్ను బలపరిచేవాడి. వాళ్ళు నన్ను బలపరిచే క్రీస్తు అనుకుంటే నువ్వు ప్రతి శోధన జయించగలవు. ఎందుకు జయించలేకపోతున్నావు శోధన? బికాస్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. ఆయన బలం మీద నువ్వు ఆధారపడలేదు, నీ బలం మీద ఆధారపడలేదు. ఆయన ఆధ్యాత్మికమైన బలం, ఆయన పరిపూర్ణమైన బలం, పునరుద్ధాన శక్తి మీద నువ్వు ఆధారపడితే యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. ఇవాళ గమనించాను, ఒక ఆంటీ శోధిస్తుంది 10 సార్లు వచ్చి, నాతో పడుకో. కానీ యోసేపు జయించగలిగాడంటే ఏంటి? ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే అర్థం, దేవుడు ఆత్మతో కనెక్షన్ ఉంటే ఎంత శోధన అనేది జయించగలరు. లేదా ఇప్పుడు ఇది పడిపోతారు. కొంతమంది పడిపోవడానికి గల కారణం ఏంటి? బికాస్ దే ఆర్ నాట్ విత్ గాడ్, దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. ఇఫ్ యు కనెక్ట్ విత్ గాడ్, పవర్ ఉంటుంది. ఆ పవర్ ద్వారా యూ కెన్ ఓవర్కమ్. ప్రతి శోధన నువ్వు జయించగలుగుతావు, ప్రతి టెంప్టేషన్ నువ్వు జయించగలవు. ఇక 4వది మనం చూస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే బైబిల్ చెప్తుంది దేవుని వాక్యంలో నుంచి, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును. మళ్ళా కనెక్టివిటీ. మళ్ళీ నేను పాయింట్స్ చెప్తుంది గుర్తుపెట్టుకోండి. దేవునితో కనెక్షన్ కలిగి ఉంటే కలిగే బ్లెస్సింగ్స్ చెప్తున్నా. బ్లెస్సింగ్ నెంబర్ 1, యూ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్, దేవుని కుటుంబ సభ్యుడు. బ్లెస్సింగ్ నెంబర్ 2, కొత్త ఐడెంటిటీ వస్తుంది, కొత్త గుర్తింపు, కొత్త స్వభావం, కొత్త వ్యక్తిత్వం, అంతా కొత్త జీవితం. 2, దేవునితో ఐక్యత కలిగి ఉంటే మూడోది నీకు బలం ఇస్తాడు. అది కూడా ఏ బలం? ఆధ్యాత్మికమైన బలం. తద్వారా ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి టెంప్టేషన్ నుంచి నువ్వేం చేయగలుగుతావు?
అంత మాత్రమే కాదు, ప్రతి ట్రయల్స్ నుంచి కూడా విడుదల, కష్టాల నుంచి కూడా నువ్వు జయ జీవితం. ఈ కష్టం నేను ఓడించలేకపోతున్నాను, ఈ జబ్బు నేను ఓడించలేకపోతున్నాను, ఈ బాధ నేను ఓడించలేకపోతున్నాను, ఈ అప్పుల సమస్య నేను ఓడించలేకపోతున్నాను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుడి శక్తి ద్వారా ప్రతి శోధనను జయిస్తావు, ప్రతి కష్టమును జయిస్తావు, ప్రతి రోగమును నువ్వు జయిస్తావు. నమ్మిన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైండ్. ఇప్పుడే పక్కన లేచి ఉండాలి, ఏంటి చప్పట్లు కొడుతున్నారు ఏమనిస్తున్నారు? కనుక ప్రార్థన పూర్వకంగా దేవుని బిడ్డలమైన మనం పవర్ఫుల్గా పీపుల్గా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక లైట్ ఎలగాలంటే దాన్ని కరెంటు సాకెట్లో పెడితే ఆ కరెంటు సాకెట్లో నుంచి లైట్ తీసేసాం అనుకోండి, లైట్ ఆగిపోతుంది. దేవునితో కనెక్షన్ లేకపోతే మనం పవర్ఫుల్ పీపుల్ కాదు, పవర్లెస్ పీపుల్. అందుకనే ప్రార్థనకు రమ్మనేది. ఇవాళ ప్రతి శుక్రవారం విశ్వాసులందరూ కూడుకుంటున్నారు, ఎస్ఏసీలో ఉన్న చర్చ్ మెంబర్స్ అందరూ. నాట్ ఓన్లీ 1 to 3 మీటింగ్స్, బట్ ఎవ్రీ ఫ్రైడే ద హోల్ చర్చ్. బట్ సమ్ పీపుల్ ఫూల్స్, ఎర్రోళ్ళు, దే ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్, ఫేక్ క్రిస్టియన్స్, పనికి మానోళ్ళు. వాళ్ళకి ఎన్ని చెప్పిన బుద్ధి రాదు. వాళ్ళకి ఒకరోజు గట్టిగా తగులుతుంది, అప్పుడు మారు మనసు పొందుతారు. నేను పిలవగా లోబడకపోతే, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను గద్దించగా లోబడకపోతే హఠాత్తుగా మరి తిరిగి లేకుండా మీకేమొస్తుంది? నాశనం వస్తుంది. అప్పుడు మీరు వెతుకుతారు, అప్పుడు ప్రార్థన చేస్తారు. చాలామంది కష్టాల్లో వస్తారు ప్రభు దగ్గరికి. ఇవాళ నిజంగా దేవునితో కనెక్షన్ మీకుంటే 4వ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 4వ బ్లెస్సింగ్. ఇవాళ మనం దేవునితో కనెక్టివిటీ కలిగి ఉంటే యుల్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు తప్పక ఫ్రూట్ఫుల్గా ఉంటావు, నువ్వు తప్పక ఫలించేవాడిగా ఉంటావు, నువ్వు బహుగా ఫలించేవాడిగా ఉంటావు. నీలో ఫలాలు కనబడుతున్నాయా? ఏది ఫ్రూట్? ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు తీసుకురాగలిగావా నీ ఫ్రూట్? నీలో ప్రేమ అనే ఫ్రూట్ ఉందా? సంతోషం అనే ఫ్రూట్? ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయా? వెలుగు ఫలాలు నీతో ఉన్నాయా? నో ఫ్రూట్. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ నో యూనియన్. దేవుడితో యూనియన్ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, శాంతం. ఇది ఫ్రూట్. ఈ ఫ్రూట్ మీలో ఉందా? ఎందుకు లేదు? కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉంటే ఆ ఫ్రూట్ కనబడదు, కనెక్షన్ లేకపోతే ఫ్రూట్ కనబడదు. ఇవాళ కుటుంబాల్లోనే ప్రేమ లేదు. మన మీటింగ్కి వెళ్తే ఒక పాస్టర్ గారు అడుగుతున్నాడు, నా గురించి ప్రార్థన చేయండి, మా ఆవిడ నేను విడిపోయామండి. అలా ఇంటికి వెళ్ళిపోయిందండి. పాస్టర్ గారు బాగానే వెళ్ళిపోయింది. ఎందుకు? ఏదో కొట్టాడు, తిట్టాడు, ఏదో జరిగింది. ఫ్రూట్ లేదు. ఫ్యామిలీస్లో ఇబ్బంది, శాంతి లేదు, సమాధానం లేదు, హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూసినా కొంతమంది మొక్కలు వెళ్ళకుంటారు. ఆవిడ అంటున్నారని మళ్ళీ అన్నారు. వేషధారణ చేయకండి బాబు. ఇంట్లో కింద చూడకుండా కిందనే చూస్తున్నాం. మళ్ళా కింద చూసేదారైనా ఎవరు? ఒక జంతువు ఉంటుంది, ఏంటది? అది మనం వీఆర్ నాట్ పిగ్స్. పిగ్స్ విల్ ఆల్వేస్ సీ డౌన్. బొర్ద ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది కానీ పిగ్లై చూడకండి బాబు అని అంటే ఎన్నిసార్లు పాస్టర్ గారికి 5 రోజులు చెప్పాను, ఆయన కిందనే చూస్తున్నాడు ఆయన. సమ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఓకే, దట్స్ యువర్ విష్. డోంట్ బీ లైక్ ఎ పిగ్. ఒకరోజు మాత్రం ఏం చేస్తుంది? ఆ రెండు కాళ్ళు కట్టేసి మధ్యలో ఏం చేస్తాడు? కర్ర పెట్టి ఇటొక భుజం మీద ఇటొక భుజం మీద ఇలా అని పెట్టి, అప్పుడు ఎక్కడ చూస్తుంది? అప్పుడు చూద్ది కానీ నువ్వు పైన చూడండి. ఆ కిందన పైన కాదు, కిందన కాదు, దేవుడి వైపు చూడండి, వాక్యం చూడండి, దేవుడి మాటలు వినండి. మీకు బుక్ బైబిల్ చూడకూడదు, స్క్రీన్ కనపడుతుంది, అది కూడా పైనే. ఇలాగే చూడాలా, ఇలా చూడడానికి లేదు. లిసన్, యుల్ బి బ్లెస్డ్. ఫ్రూట్ కనెక్షన్ ఉంటేనే ఫ్రూట్, కనెక్షన్ లేకపోతే ఫ్రూట్ ఉండదు. ఆ కొమ్మ ఆ ద్రాక్షావళికి కనెక్షన్ ఉంటే విరక్కాసింది, దాని నిండా గుత్తులే ద్రాక్ష పళ్ళు. కానీ ఎప్పుడైతే కనెక్షన్ తెగిపోయిందో ఆ ఉన్న గుత్తులు కూడా ఎండిపోతాయి, ఆ ఉన్న కొమ్మ కూడా ఎండిపోతాయి. ఒకరోజు అది పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు.
ఇవాళ మన జీవితాలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కనెక్షన్ ఉందా? ఫ్రూట్ఫుల్నెస్ ఉందా? మంచి ఫలం ఫలిస్తున్నారా? మీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనేటువంటి ఫ్రూట్ మీలో ఉన్నదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 మనం చూస్తే ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలాలు అన్నారు. ఇవాళ మనలో నీతి ఫలం ఉందా? బైబిల్ చెప్తుంది, క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను. కొంచెం ముందు వచ్చిన చదివితే 8:9 దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని. నీతి ఫలాలు ఉందా? ఫలం, ఆత్మ ఫలం లేదు, నీతి ఫలం లేదు, వెలుగు ఫలం లేదు. ఏది ఫలం? ఫలం ఉందా? ఫ్రూట్ ఉందా? ఇందాక చదివింది ఆత్మ ఫలం, ఇది చదివింది నీతి ఫలం. నీతి ఫలం అంటే మీరు నీతి ఫలముతో నిండుకున్నారా? ఆ నీతి ఫలం ఏంటి? నెక్స్ట్ వచనంలో మనం చదివితే, క్రీస్తు దినం వరకు నిష్కపటులు, నిర్దోషులుగా మీరు జీవించాలంటే మీరు ఫలంతో నింపబడాలి. దేవుడు ఫలం మనం చూడాలని చూస్తున్నాడు. ఇవాళ ఒక చెట్టుని నాటే ఫ్రూట్గా లేకపోతే ఉపయోగం ఏముందని? ఆత్మ ఫలం, నీతి ఫలం, వెలుగు ఫలం చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం 9వ వచనం మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం, ఫ్రూట్ ఇది వెలుగు ఫలం. ఇందాక చదివింది నీతి ఫలం, దాని ముందు చదివింది ఆత్మ ఫలం. సరోజనమ్మా, ఈ మొత్తం 3 ఫలాలు చెప్పు. మొదటి ఫలం నిద్ర ఫలం. కమోన్ చెప్పండి, డబ్బులు ఇస్తే చెప్తారా? ఫస్ట్ ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఇవాళ మీలో ఫ్రూట్ ఉందా? అసలు ఒక్క ఫ్రూట్ లేదు. గొడ్డు మూతలుగా ఉన్నాం, బ్యారన్ పీపుల్. అది ఒక్క ఫ్రూట్ లేదు, ఒక ఆత్మ సంపాదన లేదు, వెలుగు ఫలం లేదు, మంచితనం లేదు. మంచుడు నువ్వు నీతిమంతుడికి బ్రతుకుతున్నావా? సత్యం ఉందా నీలో? అది ఫ్రూట్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఫ్రూట్ గురించి చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ గమని, దేవుని చిత్తపు పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యమును సఫలమవచ్చు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లు. నెక్స్ట్ వచనం, ఆయనకి తగినట్లుగా నడుచుకోనవలనని ఆనందముతోనూ సంపూర్ణంతో ఓర్చుకుని కనిపించిన మహిమను శక్తి. తన ముందు చదువు 9వ వచనం. ఇంకా కొంచెం ముందు, ఓకే. కనుక ప్రేమ మాకు తెలిపిన వాడే. నెక్స్ట్ వచనం, కమా మా ప్రియుడైన కాదు నెక్స్ట్ 9. కనుక ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధం, వివేకం గలవారను. నెక్స్ట్ వచనం, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలమగుచు. ఫ్రూట్, గుడ్ ఫ్రూట్, మంచి పనులు చేయడం. ఇవాళ ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు? ఇవాళ ఇది దేవుని బిడ్డలైనటువంటి మనం గుడ్ వర్క్స్ లేవు. ఒక మాటలో చెప్పాలంటే, ఇవాళ యేసు ప్రభుతో కనెక్షన్ కలిగినోడు ఇంతకుముందు సెల్ఫిష్ పర్సన్, స్వార్థపరుడు, ఇప్పుడు నీ జీవితంలో మార్పు కనబడుతుందా? అది ఇవాళ నీ జీవితంలో ఇంకా మార్పు కనబడలేనప్పుడు సంథింగ్ రాంగ్. ఇవాళ ఆ విషయం గురించి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. 3వది కూడా చూడండి, 5వది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 38, 39 వచనం. ఇక్కడ రాసిన మాట మనం చదివితే, మరణమైనను, జీవమైనను, దూతలైన, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోవైన, అధికారులను, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి కనెక్ట్ అయినోడు ఎవడు మనల్ని వేరు చేయలేడు. ఎవడంట? వెనకరండి. ఇందాక చదువు, మరణం వచ్చిన, జీవమైన, దూతలైన, దేవదూతలు కానీ, ప్రధానులైన, ఉన్నవైన, దానికి ఇంకా కొంచెం వెనక్కెళ్ళండి. 20, 37, ఇంకా 36 చూస్తే 35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు మనల్ని? శ్రమ మనల్ని ఎడబాపగలదా? 2, బాధ మనల్ని ఎడబాపగలదా? 3, హింస మనల్ని ఎడబాపగలదా? 4, కరువు వచ్చింది ఎడబాపగలదా? వస్త్రహీనత, బట్టలు లేవు, క్రీస్తు ప్రేమ నుంచి సెపరేట్ చేసేయగలదా? క్రీస్తు ప్రేమ నుంచి ఉపద్రవం, ఖడ్గం, ఏదొచ్చినా మనల్ని ఎవడు సెపరేట్ చేయలేడు దేవుళ్ళు. అది
గాఢమైన ప్రేమతో ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఒకడు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారట, అరే వాళ్ళు వేరు మనం వేరు, రా వదిలే వచ్చాయి, నేను రాను, నీకు పెద్ద గొప్ప పెళ్లి చేస్తారు, రారా బాబు, పోలు కట్నం ఇస్తారు, రారా నాయన, నేను రాను. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ. అప్పుడు అన్నారు, ఏదో ఒక రకంగా దాన్ని చంపైనా సరే నేను తీసుకొచ్చి చూడు, ఇంకొక దాంతో పెళ్లి చేస్తానన్నాడు నాన్న. అప్పుడు ఆ నాన్నతో అన్నాడు, నాన్న మా ఇద్దరిది గాఢమైన ప్రేమ, మమ్మల్ని ఏం చేయలేరు, ఎవడు వేరు చేయలేడు. అవసరమైతే మేమిద్దరం కలిసి ఈ నైట్లో దూకి చచ్చిపోయి వచ్చే జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, కానీ మమ్మల్ని మాత్రం ఎవడు ఏం చేయలేడు. అయ్యో బాబోయ్, ఈ ప్రేమలే ఇంత కనెక్షన్ ఉంటే ఇవాళ యేసయ్యతో నీ కనెక్షన్ ఎలాగుంది? చిన్న కష్టం వస్తే వదిలేస్తున్నారు, చిన్న బాధ వస్తే వదిలేస్తున్నారు, చిన్న శ్రమ వస్తే వదిలేస్తున్నారు, ఎవరికో చిన్న దద్దిన దినం అంటే వదిలేస్తున్నారు. ఇవాళ దేవుడి కన్నా ఎవరు ముఖ్యం కాదు. నథింగ్ కెన్ సపరేట్ us. ఇవాళ నిజం చెప్పాలంటే చాలామంది కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ప్రభుని విడిచిపెట్టాలి. అది ప్రేమ. నిజంగా లవ్ ఉంటే ఆ లవ్ నిన్నెవరూ సపరేట్. ఎందుకో తెలుసా, ప్రభుతో నువ్వు కనెక్టివిటీ ఉన్నప్పుడు నా దేవుడేమో, నువ్వేమో వదిలిపెట్టలేవు, ఇదేమో నీ భాష. దేవుడేమన్నాడో చూద్దాం, నా నుండి ఎవడు నిన్ను తీసుకెళ్ళాడు అంటున్నాడు ఆయన. ఏమి ప్రేమ అండి ఒకరికొకరు. ఇది మనకు, ఇది మన బాధ, ఇది మనం అంటున్నాం, రేపు నీ నుండి నేను ఎప్పుడు నన్ను వేరు చేయలేడు అంటున్నా. దేవుడు ఏమంటున్నాడో చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. జాన్ చాప్టర్ 10 verse 28. యోహాను సువార్త 10, 28, 29 మనం చూస్తే అక్కడ రాస్తుంది, నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను యేసుప్రభు అంటున్నాడు. గనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఆయన అంటున్నాడు, నా చేతిలో నుంచి ఎవరు తీసుకెళ్తారో చూద్దాం నేను అంటున్నాడు. ఆయన నీకు నాకు ఉన్న సంబంధం, నా బిడ్డవి, నన్ను రక్షించాను, నేను నీకు ఇచ్చిన రక్షణని ఎప్పుడూ తీసుకోలేడు. అందుకని వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్. ఒక్కసారి రక్షించబడితే నీ రక్షణ ఎవడూ కుదపలేడు. మళ్ళా నిన్ను పాపంలో తీసుకెళ్ళడానికి అవకాశం నా చేతిలో నుంచి ఎవడు నిన్ను అపహరింపలేదు. నెక్స్ట్ వచనంలో రాసింది 29లో, వాటికి నేను నాకు ఇచ్చిన నా తండ్రి అందరికీ గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాడిని అపహరింపలేడు. అది నో వన్ కెన్ స్టీల్ ఫ్రమ్ మీ. బా ఏం స్టేట్మెంట్లండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని బ్లెస్సింగ్స్. అంటే మీరు గమనించినట్లయితే నాన్న చెయ్యి పట్టుకున్నటువంటి ఆ బిడ్డకి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇబ్బంది లేదు, నన్ను న్యాయం చేయి. కానీ నాన్న చేయి లేకుండా చిన్నోడు వెళ్తే అమ్మో గుద్దేస్తాను బస్సు, ఒకసారి ఇటు కంగారు పడిపోతాడు. ఎందుకంటే ఆడు ఒక్కడే ఆ ట్రాఫిక్ని దాటి వెళ్ళలేడు, ఆడ సమస్యను దాటి వెళ్ళలేడు. కానీ నాన్న చెయ్యి ఉంటే ధైర్యంగా ఉంటుంది. బస్సు వచ్చినా అది అమ్మనే, నా చేతిలో నుంచి ఎవడు నిన్ను అపహరింపలేడు, నేనున్నా నీ చూసుకుంటాను జాగ్రత్త. అంటే ఓ మాటలో చెప్పాలంటే 5వ బ్లెస్సింగ్, దేవునితో ఐక్యం కలిగి ఉంటే నిత్య సురక్షత, ఇటర్నల్ సెక్యూరిటీ. ఏం సెక్యూరిటీ అండి? నిత్య రక్షణ. ఒక మాటలో చెప్పాలంటే నిత్య సురక్షితం, నిత్య కాపుదల. అమ్మమ్మమ్మ, నిత్య కాపుదల, నిత్యం సురక్షితం, నిత్య రక్షణ, ఇటర్నల్ సెక్యూరిటీ. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ యూ. వాట్ వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంత భయంకరమైన ఇబ్బందులు వచ్చినా మీరు భయపడకండి. అమ్మో నేను నాశనం అయిపోతానేమో, అవసరం లే, నువ్వు నీతిమంతుడి కనుక నా బిడ్డ కాబట్టి. నోవా కొరకు దేవుడు ఏమన్నాడు? వాడను తయారు చేసి, ఆ రక్షణ అనే వాడ భయంకరమైన జలప్రలయం వచ్చి అందరూ చచ్చిపోతున్నా నా నుండి వేరు చేయకుండా చూసారా, దేవుడు వారిని సురక్షితంగా ఆ వాడలో కాపాడి భద్రపరిచి సంరక్షించి నిత్య రక్షణ, నిత్య సురక్షిత. యు ఆర్ సేఫ్ ఇన్ క్రైస్ట్. వాట్ ఎ ప్రివిలేజ్ ఇస్ దట్. దేవుడు మాట వినండి అంతే, మీరు ఎప్పుడు సేఫే. ఆయన మాట వినకపోతే మీరు ఎప్పుడు అన్సేఫే. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నాడు ఈ రాత్రికి మరణదూతం వస్తున్నాడు, మీరు రక్తాన్ని మీరు వధించి, అంటే గొర్రెని వధించి, ఆ మేకను వధించి, ఆ రక్తాన్ని ఏం చేయండి, అడ్డగమ్మకి నలుగు కమ్మకి పోయింది. ఈ రాత్రి మరణదూత నేను సంచరిస్తున్నాడు. ఎవరైతే నా మాట వినరో ఆ ఇంట్లో ఏమైంది? కానీ దేవుడితో కనెక్షన్ కలిగిన వాళ్ళు దేవుడు మాట వింటారు, వాళ్ళు ప్రతిసారి దేవుడి మాటకు లోపడతారు. కనుక దేవుడు చెప్పింది చేసి ఆ ఇంటిలో సురక్షితంగా, ఆ ఇంట్లో క్షేమంగా, ఆ ఇంట్లో ఆరోగ్యదాయకంగా.
ఏ తెగులు నీ గుణాలను సమీపించదు. నువ్వు దేవుని బిడ్డలుగా ఏ శాపం నీ ఇంటికి ప్రవేశించదు. ఆ మరణదూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు. కానీ ఏ ఇంట్లో అయితే రక్త మరక లేదో ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానం రాజు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఏడుపు ఏడుపు, ఐగుప్తు ఇల్లన్నీ ఏడిసినాయి. ఇవాళ చాలా మంది దేవుడి మాట వెనక ఇంట్లో ఏడుపు ఉంది. మీ ఇంట్లో మీరు ఏడుస్తున్నారా? సమస్యల గురించి ఏడుస్తున్నారా? బాధల గురించి ఏడుస్తున్నారా? కష్టాల గురించి ఏడుస్తున్నారా? ఫైటింగ్ చేసి ఏడుచుకుంటున్నారా? దెర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్